శ్రీమాత్రే నమః. శుభోదయం అండి. ఈరోజు మీకు నేను ఆనపకాయ ఉల్లికారం కూర చేసి చూపించబోతున్నానండి. ఈ ఉల్లికారం కూరకి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. నేను ఒక ఆనపకాయలో సగం చెక్క తీసుకున్నానండి, 3 ఉల్లిపాయలు, కొంచెం ధనియాలు, కారం, రుచికి సరిపడగా సాల్టు, మనం కూరకు సరిపడగా నూనె, కొంచెం పోపు దినుసులు, అంతే. చాలా సింపుల్గా, ఈజీగా, చక్కటి రుచితో ఈ కూర వండుకోవచ్చండి. అలాంటి ఈ ఆనపకాయ ఉల్లికారం కూర ఎలా చేయాలో మీకు ఇవాళ నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ ఆనపకాయని తొక్క, ఈ పై బురుగు ఇదంతా తీసేసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ముందర మనం ఇప్పుడు ఈ ఆనపకాయ ఈ తొక్క అంతా తీసేసుకోవాలండి. తొక్క, ఈ గింజలు ఇవన్నీ ఇలా తీసేసుకోవాలి. ముందర మనం తీసేసుకుని అప్పుడు మనం పెద్ద సైజు ముక్కల్లాగా ఇలా తొక్క అంతా తీసేసుకోవాలి ముందర. ఇప్పుడు ఆనపకాయని మరీ పెద్దవి కాదండి, మరీ చిన్నవి, ఈ మాత్రం సైజు ఇలా కట్ చేసుకోవాలి ముక్కల్ని. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా మనం ఉల్లికారానికి కొంచెం పెద్ద సైజు ముక్కల్లా మనం కట్ చేసి పెట్టేసుకుంటే ఎలాగో మిక్సీ పడతాం కాబట్టి మెత్తగా నలిగిపోతుందండి. ఇలా ఈ మాత్రం సైజులో కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలకి మనం ఇలా కట్టుకోవాలండి. అంటే ఇలా చిన్న చిన్నగా ఇలా పెట్టుకోవాలన్నమాట. చాకుతో కానీ స్పూన్తో కానీ ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటేను ఉల్లికారం ఈ ఆనపకాయ లోపలికి వెళ్తుందండి. ఉడికేటప్పుడు ఆ ఉల్లికారం ఫ్లేవరు ఈ ఆనపకాయ లోపలికి వెళ్ళి మనం కూర కలుపుకున్నప్పుడు మంచి రుచిగా ఉంటుందన్నమాట. ఇలా ఒక 4-5 ఇలా చిల్లుల్లా పెట్టుకుంటే దీంట్లోంచి మనకి ఆ ఉల్లికారం అనేది బాగా వెళ్తుంది. ఇప్పుడు ఈ అన్ని ఆనపకాయ ముక్కలకి మనం ఇలా పెట్టేసుకుందాం. ఈ ఆనపకాయ కూరకి మెయిన్ ఇలా ఈ చిల్లులు పెట్టాలండి. అప్పుడే మనం పెట్టే ఈ ఉల్లికారం అనేది ఈ ఆనపకాయ ముక్కల్లోకి వెళ్ళి మన అన్నం కలుపుకుని ముక్కలు తింటున్నప్పుడు ఆ రుచి అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇలా అన్ని ముక్కలకి ఇలా పెట్టేశానండి. నేను వీటిని శుభ్రంగా కడిగేసి నేను కొంచెం మెత్తగా అయ్యేందులో కొద్దిగా ఉప్పేసి ఉడికిస్తాను. వాళ్ళు మీరు కుక్కర్లో పెట్టుకునేటైతే ఒక్క విజిల్ రానిచ్చాక తీసేయండి. ఎక్కువ ఉడికిపోతే మాత్రం మెత్తగా ముద్దలా అయిపోతుంది కూర. కొంచెం పొదన మీద జాగ్రత్తగా దీన్ని ఉడికించుకోవాలి. లేదా విడిగా గిన్నెలో మనం పెట్టుకుంటే మధ్యలో ఒకసారి మనం ముట్టుకుని చూసామనుకోండి, ఇలా మెత్తబడిన మనకి తెలుస్తుంది కాబట్టి వార్ చేసుకోవచ్చు అనమాట. కుక్కర్ అయితే ఒక విజిలు, లేదా విడిగా అయితే మనం చూసుకుని వార్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఉడకబెట్టేస్తాను నేను. అలాగే ఉల్లికారం మిక్సీ పట్టేసుకుంటాను. ఇలా కుక్కర్లో పెడుతున్నానండి. దీనికి సరిపడగా సాల్ట్ వేసుకున్నా. కొంచెం మళ్ళీ ఉల్లికారంలో వేసుకోవచ్చు. కొద్దిగా ఈ ముక్కలకి సరిపడగా వేస్తున్నాను. అంటే ముక్కలకు కొంచెం ఉప్పు పట్టకపోతే చప్పగా ఉంటుందండి కూర, అందుకోసం. ఇప్పుడు విజిల్ పెట్టేసి ఒక్కటే విజిల్ వచ్చేంత వరకు ఉడికిస్తానండి నేను, ఎక్కువ కాదు. ఈలోగా మనం ఉల్లికారం రెడీ చేసుకున్నాం. ముందు ధనియాలు వేసి కొంచెం నలిగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టేసుకున్నాం అండి. ఇప్పుడు ఉల్లిపాయలు, కారం, కొద్దిగా సాల్ట్ వేసి మనం దీన్ని మిక్సీ పట్టేసుకున్నాం అండి. సరిపోతుంది సాల్ట్ దీనికి. ఇంకోనండి చక్కగా ఉల్లికారం కూడా రెడీ అయిపోయింది. మనం ఆనపకాయ ముక్కలు ఉడికిన తర్వాత అప్పుడు మనం ఈ కూర వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ని అవతల స్టవ్ మీద షిఫ్ట్ చేసేసుకుని దీని మీద మనం కూర వేసేసుకోవచ్చండి. తొందరగా అయిపోతుంది. మనం ఇలా మూకుడు పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని కొంచెం పోపు సామాన్లు వేసుకుందాము. ఆయిల్ వేసుకురండి. కొంచెం ఎక్కువ కాదు, కొద్దిగా శనగపప్పు కొంచెం. నేను కొంతమంది పోపు కూడా వేరు, నేనైతే కొద్దిగా వేస్తున్నాను. మనకి తింటున్నప్పుడు పంటికి తగిలితే బాగుంటుందని. కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర. అంతే. మనకి ఆనపకాయ ముక్కలు ఉడికే లోపుగా మనకి ఉల్లికారం కూడా ఫ్రై అయిపోయి ఉందనుకోండి, మనం దాన్ని వార్ చేసుకుని కొంచెం చల్లారనిచ్చి దీంట్లో వేసి వేయించేసుకున్నాం అంటే తొందరగా అయిపోతుంది. అందుకోసం నేను
రెండు ఒకేసారి వేస్తున్నాను. పోపు చక్కగా ఎర్రగా వేగిందండి. ఇప్పుడు ఈ ఉల్లికారం వేసేద్దాము. ఈ ఉల్లికారం కూడా సిమ్లో పెట్టుకుని మనం చక్కగా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలండి. ఏమాత్రం పచ్చివాసన ఉన్న కూర అస్సలు బాగుండదు, మనకి ఆనియన్ స్మెల్ వస్తూ ఉంటుంది. అందువలన సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి దీన్ని బాగా. ఇప్పుడు ఆయిల్లో ఈ ఉల్లికారం అంతా చక్కగా ఫ్రై అయ్యేలాగా మనం సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలని మూత పెట్టేసుకుని మనం ఒక 5 నిమిషాలు అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఇదంతా చక్కగా వేగిపోతుంది. ఇలా మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది. ముట్టుకుంటే మనకి చూసారా అది ఉడికిపోయి ఇంకా వీటిని బార్ చేసి 1 నిమిషం చల్లారనిద్దాం. ఉల్లికారం చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఈ ఆనపకాయ ముక్కలు వేసేసుకుని ఈ ఉల్లికారం అంతా ఈ ముక్కలకి పట్టేట్లాగా బాగా మనం ఈ ముక్కలు కూడా దీంట్లో బాగా మగ్గాలండి. కలిపేసుకుని అప్పుడు మనం ఇందాక చిల్లులు ఇలా పొడుచుకుని పెట్టుకున్నాం కదా, చక్కగా వాటిలోకి ఈ ఉల్లికారం అంతా వెళ్ళి మనం కూర తినేటప్పుడు మనకి ముక్కలు తింటున్నా కానీ మంచిగా ఈ ఉల్లికారం ఫ్లేవరు పడుతుందన్నమాట. ఇలా అంతా కలిపేసుకుని మనం ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుందామండి. చక్కగా ఇదంతా మగ్గిపోతుంది. ఎక్కువ ఉడకనివ్వకుండా చక్కగా పదునుగా ఉడికించుకున్నాం కాబట్టి చూసారా ఇలా ముక్క నొక్కితే మెత్తబడింది. ఇలా మనం కలుపుకున్నప్పుడు ఇలా కూర ఇలా ముక్కల్లా కనిపిస్తుంది. ఈ ముక్కలు చక్కగా కలుపుకుంటూ బాగుంటాయి. ఎక్కువ విజిల్స్ వచ్చేసి ఎక్కువ ఉడకనిచ్చేసాం అనుకోండి, మన ఉల్లికారంలో వేగేటప్పుడు ఏమవుతుందంటే ముద్ద అయిపోతుంది అన్నమాట కూర. ఇలా మనకి ముక్కల్లా కనపడదు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఆనపకాయ ముక్కలు మనం ఉడికించుకోవాలి. ఇంకొక 5 నిమిషాలండి. ఉడికిపోయింది కూర, అయిపోయిందండి. ఒకసారి చూద్దాం. చూసారు చక్క నూనె పైకి తేలి చాలా బాగా ఉడికిందండి ఆనపకాయ ముక్కలు ఉల్లికారంలో. మనం ఇంక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసేసి ఇలా నూనె అంతా ఇలా పైకి తేలేంత వరకు ఉంటే అప్పుడు ఈ ఉల్లికారం కూడా బాగా మనకి మగ్గినట్టు అనమాట. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో తీసేసుకుందాం కర్రీ. ఇదేనండి చక్కటి ఆనపకాయ ఉల్లికారం కూర రెడీ అయిపోయిందండి. అన్నంలో కలుపుకొని తినండి, రుచి అమోఘంగా ఉంటుంది. తిన్నాక మీరే చెప్తారు ఎంత బాగుందో. సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా సులభంగా మనం తయారు చేసేసుకోవచ్చండి. అలాంటి ఈ ఆనపకాయ ఉల్లికారం కూర మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.